శివరాత్రి తిరునాళ కొండపర్వ మల్లేశ్వరం గట్టుకైతే వెళ్తున్నాం మనం ఇప్పుడు. విస్తన్నపేట మండలం కొండపర్వ మల్లేశ్వరం గట్టు. ఇంక ఫస్ట్ కింద నుంచి పైన కొండ ఎక్కి శివయ్య తండ్రిని దర్శించుకొని వచ్చే వరకు వీడియో అయితే క్లారిటీగా చూపిస్తాను. అందరూ మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. మేము కూడా ఆటోనైతే తోటలో పార్కింగ్ చేసాం. అన్నయ్య ఆటో మీద వచ్చాము మా ఫ్యామిలీ మొత్తం. ఇటైతే మట్టి దారి, అంటే మెట్లు కాకుండా నడిచి వెళ్ళటం, అటు నుంచి మట్టి దారి అనమాట అది. ఇదిగో ఇటు చూడండి ఫ్రెండ్స్, ఇటేమో పైన అటు నుంచి పాత దారి, అంటే మెట్ల నుంచి వెళ్ళాలన్నమాట అటు నుంచి. మేమైతే ఇటు మట్టి రోడ్డుకి వెళ్ళట్లేదు, మట్టి దారికి వెళ్ళి మెట్ల దారి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే రండి వెళ్దాం. మంచిగా డెకరేట్ చేశారు, లైటింగు, శివయ్య తండ్రి, వెంకటేశ్వర స్వామి అందరి ఫోటోలు చక్కగా పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, శివపార్వతులు కళ్యాణం కూడా జరుగుతుంది. బుర్రకథ అన్నీ చెప్తున్నారు. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మొత్తం చూపిస్తాను. ఇది దీక్షికుల మందిరం, అంటే వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారనమాట. అందరూ కూర్చొని చక్కగా దర్శనం చేసుకొని వింటున్నారు. డెకరేట్ చేస్తున్నారు ఇప్పుడే. చాలా ఉంది చూడటానికి, అంత మంచిగా ఉంటుంది అనమాట కొండపర్వ తిరణాలంటే. వెళ్దాం ఇప్పుడైతే. నేనైతే కొబ్బరికాయలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంటి దగ్గర అయితే తీసుకురాలే, ఇక్కడ ఉంటాయిలే అని చెప్పి కొబ్బరికాయలు తీసుకొని, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, సాంబ్రాణి కడ్డీలు తీసుకొని ఇప్పుడైతే మెట్ల దారి నుంచి వెళ్తున్నాం మేమైతే. ఇంకా వేరే సైడ్ మీకు చూపించాను కదా, అయితే మట్టి దారి. 2 దారులు ఉన్నాయి. ఇటు వెళ్ళాలనుకున్న వాళ్ళు అటు వెళ్ళొచ్చు అనమాట. ఇది స్టార్టింగ్. అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని శివయ్య తండ్రిని ఓం నమ శివాయ దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోయాను మెట్ల నుంచి. అయితే అందరం వచ్చాము, మా వారు పిల్లలు అందరం వచ్చాము. మరి ఆయన అయితే వీడియో తీస్తున్నారు, మీకు చూపించాలి కదా కొండపర్వ శివయ్య తండ్రిని మీ అందరికీ దర్శనం చూపించాలని చెప్పి వీడియో అయితే తీస్తున్నా. నైట్ అయిపోయింది, అయినా 7 అలా అయింది. ఇప్పుడు పైకి వెళ్ళి వచ్చేసరికి మాకు 9:30, 10 అయ్యింది. ఇది మెట్ల దారి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్. చూడండి, అది వెళ్ళిపోతున్నాం అనమాట. చీకటి పడిపోయింది. 7, 8 అలా అయిపోతుంది. పైకి ఆక్కుంటూ నడుచుకుంటూ మేనకోళ్ళు మేనల్లుడు చూడండి ఎలా ఎక్కుతున్నారు, పాగుతున్నారు. చాలా హ్యాపీగా ఎక్కారు ఫ్రెండ్స్. పెద్దోళ్ళు ఎక్కలేకపోయారు, పిల్లలు చాలా చక్కగా ఎక్కారు పైకి. ఫుల్ కింద నుంచి పైకి లైటింగ్ పెట్టేశారు. ఇంకా ఎక్కలేకపోతున్నారు పాపం, చాలామంది ఆక్కుంటూ వాటర్ తాక్కుంటూ అలాగే ఎక్కుతున్నారు. మేమైతే హ్యాపీగానే ఎక్కాము. ఈ సిస్టర్లు అయితే పసుపు కుంకుమ రాస్తానని మొక్కున్నారు అనుకుంటా. మెట్టికి మెట్టి పూజ చేసుకుంటూ పసుపు కుంకుమ రాసుకుంటూ ఎక్కుతున్నారు. అబ్బాయి ఈ సిస్టర్ పసుపు రాస్తున్నారు, బ్రదర్కి సాలు వచ్చింది. కుంకుమ అక్కడ పెట్టి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఎక్కలేక. కొంతమంది ఎక్కుతారు, శివనామస్మరణ చేసుకుంటూ ఆ శివయ్య తండ్రిని దర్శించుకుంటూ ఎక్కడమే పైకి హ్యాపీగా. కొంచెం మెట్లు ఎక్కిన తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వామివారు ఉన్నారు. ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటున్నారు. అంటే మన కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని రాళ్ళు బేరుస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ తెలుసు కదా, గుళ్ళకి వెళ్ళినప్పుడు మన మనసులో ఉన్న కోరుకొని ఇక్కడ రాళ్ళు పెడితే నెరవేరుతాయి అని చెప్పి నమ్మకం మన హిందూస్కి. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా చాలా మెట్లు ఉన్నాయి తీయడానికైతే, మొత్తం అవైలబుల్ కాదు కాబట్టి కొంచెం షార్ట్ చేసి తీసే పైకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఉన్నారు శివయ్య తండ్రి కొండపైన. వచ్చేసాం ఫ్రెండ్స్, ఇక్కడికైతే పైకి వచ్చేసాము. చుట్టూ తిరగాలి కదా, గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అప్పుడు గుళ్ళోకి వెళ్ళాలి. పైనుంచి కిందకి చూసేసరికి ఎక్కడో మేము వచ్చిన దారి ఎక్కడో కనిపించింది. చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం ఇప్పుడు. అదిగోండి లోపలికి అటు నుంచి రావాలి. ఇంత కష్టపడి పైకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకునేటప్పటికి పదండి అని నెట్టేస్తున్నారు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ నేను కొట్టాను, బావా అందరం కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమ సాంబ్రాణి కడ్డీలు ఇచ్చేసి దండం పెట్టుకున్నాం ఇక్కడే. ఇదైతే ధ్వజస్తంభం వేసే రోజు కూడా మేము వెళ్ళాము కొండపర్వ. ధ్వజస్తంభం కూడా చూసేయండి, మీకోసం చీకటైనా సరే. ధ్వజస్తంభం దగ్గర టెంకాయ కొట్టేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక స్వామివారు ఉన్నారు లోపల. ఇంకా ఇప్పుడే కనిపిస్తారు మన శివయ్య తండ్రి. చూడండి ఫ్రెండ్స్, వీడియో తీయడానికి అవ్వట్లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మీరు కూడా అనుకోండి. ఆ తండ్రిని చూడడానికి అంత కష్టపడి పైకి ఎక్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి నాకు అవైలబుల్ లేదు, అంత నిలువుగా తీయాల్సి వచ్చింది అక్కడి వరకు.
అక్షంతలు వేస్తున్నారు అయ్యగారు. అక్కడ దర్శనం చేసుకొని ఇటు నుంచి రిటర్న్ మళ్ళీ వెనక్కి. మేము వెళ్ళేటప్పుడు మెట్ల నుంచి వెళ్ళాము, వచ్చేటప్పుడు మట్టి దారిని వచ్చాము ఫ్రెండ్స్. అంటే నైట్ అయిపోయింది, 9 అయిపోయింది. ఇంకా అక్కడ పోలీసులు వాళ్ళందరూ ఉన్నారు. మెట్ల దారి నుంచి అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా మట్టి దారినే పంపిస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మేము మళ్ళీ కిందకి దిగి. ఇప్పుడు కొండ మీద ఉన్నాం. దర్శనం అయితే హ్యాపీగా చక్కగా చల్లగా జరిగింది. అక్కడ నుంచి రిటర్న్ మట్టి దారిని వచ్చేటప్పుడు అమ్మవార్లు ఉన్నారు అక్కడ కూడా దర్శనం చేసుకొని, చీకట్లో ఏం కనిపించలేదు కదా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఎర్లీగా తెద్దామని వెళ్ళాం కానీ అక్కడ బాగా ట్రాఫిక్, వెళ్ళడానికి చాలా టైం పట్టింది. ఇదిగోండి రిటర్న్ అయితే ఇది మట్టి దారి. వెళ్ళేటప్పుడు మెట్ల దారి నుంచి వెళ్ళాము కదా, మెట్టు పూజలో అన్నీ చూపించాను కదా, మెట్ల నుంచి వచ్చాము. ఇప్పుడు మాత్రం ఇది ఇంకా లెవెల్ చేయించారనమాట, ఈరే చేశారంట. ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తా కింద ఏమేమి ఉన్నాయి, జాతర ఎలా ఉంది అనేది. ఫస్ట్ మనకి దర్శనం ముఖ్యం కాబట్టి మేము రాగానే దర్శనానికి వెళ్ళిపోయాం. వచ్చేటప్పటికి బాగా నైట్ అయిపోయింది. ఇంకైనా చూడవలసిన వరకు చూసాం. ఇంకో మెట్ల దారిలో దేవుళ్ళు మధ్య మధ్యలో కనిపించారు కదా, ఇటు నుంచి మట్టి దారిలో కూడా వేరే మండపంలా కట్టారు. ఇక్కడ కూడా బాగున్నారు, లక్ష్మీ నరసింహస్వామి అంట. ఇక్కడ కూడా వెళ్ళాము, లోపల వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా అన్ని దేవుళ్ళు పెట్టి చక్కగా చేశారనమాట. మొత్తం చూసాం ఫ్రెండ్స్, ఏది మిస్ అవ్వలేదు ఎంత నైట్ అయినా కానీ. అక్కడ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాము. మనం పెద్ద పెద్ద క్రియేటర్స్ కాకపోయినా నాకు వచ్చిన దానిలో తీసాను ఫ్రెండ్స్, మీకు చూపించాలని. ఇంక ఇటు నుంచి మట్టి దారికి ఎంట్రన్స్. అది కిందకు వచ్చిన తర్వాత దీక్షకుల మండపం అని చూపించాను కదా ఫస్ట్లో, అది రెడీ చేసేసారు. ఫోటోలు దిగుతున్నారు అందరూ, ఎవరికి ఇష్టమైన రీతిలో వాళ్ళు ఫొటోస్. ఒకసేపు కూర్చున్నారు రెస్ట్. పక్కన బుర్రకథ కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. అక్కడ కూర్చుంటే ఇక్కడ కూడా వినిపిస్తుంది అనమాట. అదిగోండి బుర్రకథ చెప్తున్నారు. 50 రూపాయల విసనకర్ర ఎరుగుద్దేమోనని విసనకర్ర ఇట్లా పెట్టుకొని ఇలా ఇలా ఊపుకుంటాడు. అటువంటి పిసినారి. ఆఖరికి ఒక పిల్లవాడు వచ్చి, ఏమండి మీ అమ్మాయి నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను, ఆదర్శ వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆ పిల్లవాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత అల్లుడు గారు ఈ పిసినారి మామగారికి ఒకరోజు ఫోన్ చేశాడు. బుర్రకథ కొంచెంసేపుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. జైంట్ వీళ్ళు అన్నీ పెట్టారు ఈ ఇయర్. ఇంకా మొత్తం చూసామన్నమాట. కావాల్సిన వరకు కొనుక్కున్నాం, తిన్న వరకు తిన్నాం. హ్యాపీ, ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేమైతే. మరి మీరు ఏ తిరణాలకు వెళ్ళారు, వెళ్తే ఏ ఊర్లో ఎలా జరిగింది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. శివరాత్రి మీరు శివయ్య కళ్యాణం శివరాత్రి రోజు ఎలా జరుపుకునేది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జైంట్ వీల్ ఎక్కుదామన్నారేనా, అమ్మో బతుకుంటే బొలసాకలేని దీన్ని బతకొచ్చు, కానీ నాకు చాలా భయం, వద్దని చెప్పాను ఫ్రెండ్స్. ఇంకా సాయంత్రం కిందకు వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ దేవుడు గుడి ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకొని లైటింగ్ చూడండి, శివపార్వతులు ఎంత మంచిగా పెట్టారో. ఇంకా మల్లెపూలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నైట్. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాం కదా, మరి ఆడవాళ్ళకి పువ్వులు, గాజులు, దండలు, పసుపు, కుంకుమ ఇవే కదా, పువ్వులు అయితే తీసుకున్నా. ఇంకా తర్వాత లాస్ట్ అన్నీ తినేసాం. ఐస్ క్రీములు, పుచ్చకాయ ముక్కలు మొత్తం తిన్న వరకు తిని ఇప్పుడు మిఠాయిను ఖర్జూరకాయలు అమ్ముతున్నారు. ఇంకా అవి ఒక 100, ఇవి ఒక 100 ప్యాక్ చేయించుకున్నాం ఇంటికి. చూడండి మీకు చూపిద్దామని తీసా. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మిఠాయి మర్చిపోను ఫ్రెండ్స్. మీలో నిజంగా ఎంతమందికి మిఠాయి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఏ తిరణాలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మిఠాయి మాత్రం తప్పకుండా తెచ్చుకుంటా, అంత పిచ్చి మిఠాయి అంటే. పుచ్చకాయ ముక్కలు అయితే నేను 2 గ్లాసులు తిన్నా, ఒక్కొక్క గ్లాసు 20 రూపీస్ అంట. బావ 2 గ్లాసులు, నేను 2 గ్లాసులు, పిల్లలిద్దరి మీద 3, మొత్తం ఫుల్గా తినేసాం అనమాట అక్కడే. ఇదిగోండి కింద అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మొత్తానికైతే నాకు తెలిసినట్టు మీకైతే చూపించా. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఒక లైక్ కొట్టండి. రిటర్న్ వచ్చేసరికి 9:30 అలా అయింది. ట్రాఫిక్ జామ్, రోడ్డు మీద అంతా బాగా బండ్లు నిలిపేశారు. చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ అసలు మేము ఇంటికి రావడానికి. అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి
మీ రైతు బిడ్డ అంజలిని అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా శివయ్య తండ్రిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి.